హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ హోమ్ శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదా కాసే ఫన్నీ జోక్స్. ఈ సిరీస్లో భాగంగా మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటే చివరిదాకా చూడండి, స్కిప్ చేయవద్దు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెళ్ళాం కింద పనిచేసినా అందంగా చెప్పుకోవాలి. సోము: ఎలా ఉంది బావా నీ సంసారం? రాము: ఏముంది బావా, మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంది. ఉదయాన్నే ఇద్దరం కలిసి టిఫిన్ తయారు చేస్తాం. తాను కబుర్లు చెబుతుంటే నేను గిన్నెలు తోమేస్తాను. తాను పాటలు పాడుతుంటే నేను బట్టలు ఉతికేస్తాను. తనకి ప్రత్యేకంగా వండమని చెప్తుంది, లేకపోతే నేనేమి వండితే అదే తింటుంది పాపం. లడ్డు: నేను నిన్న అన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు ఎందుకు? చింటూ: డాక్టర్ గారు బరువులు ఎత్తవద్దని చెప్పారు. భక్తుడు: దేవుడా, నాకు బాధలు ఇవ్వు, దుఃఖం ఇవ్వు, టెన్షన్ ఇవ్వు, నరకం ఇవ్వు, టార్చర్ ఇవ్వు, హింస ఇవ్వు. దేవుడు: వెధవా, ఒక్క మాటలో చెప్పొచ్చుగా లవ్వరు లేదా భార్య కావాలని. దేశంలో అగరబత్తులు వాడేది రెండే విషయాల్లో: ఒకటి దోమలను వెళ్ళగొట్టడానికి, రెండు దేవుణ్ణి పిలవడానికి. విచిత్రం ఏమిటంటే దోమల పోవు దేవుడు రాడు, అగరబత్తి వ్యాపారం మాత్రం 3 పువ్వులు 6 కాయలు. ముందు జాగ్రత్త: చనిపోయిన వాళ్ళ ముక్కులో దూది ఎందుకు పెడతారా అడిగాడు సుబ్బారావు. గాలి పీల్చుకుని బతికొస్తారన్న భయంతో టప్పని చెప్పాడు అప్పారావు. ఒక మందే చాలు. రవి: డాక్టర్ గారు, మా ఆవిడకు గొంతు పూర్తిగా పోయి మాట రావడం లేదు, గొంతు నొప్పి కూడా చాలా ఎక్కువగా ఉందంట. డాక్టర్: ఈ 2 మందులు వాడి 2 రోజుల తర్వాత రండి. రవి: గొంతు నొప్పి తగ్గితే చాలు డాక్టర్ గారు, మొదటిదానికి మందు అక్కర్లేదు. అందుకన్నమాట. 4 తడిగా ఎందుకుంటుందో ఎవరికైనా చెప్పగలరా అడిగింది టీచర్ చింటూని. నిప్పులాంటి నిజాలు మాట్లాడినప్పుడు కాలకుండా టీచర్ టప్పిమని బదులిచ్చాడు చింటూ. జీవితం చాలా విచిత్రమైంది గురు. సిగరెట్ తాగితే ఊపిరితిత్తులు పాడవుతాయి, మందు తాగితే కిడ్నీలు పాడవుతాయి, ప్రేమలో పడితే హృదయం పాడవుతుంది, చదువుకోవడం వల్ల మెదడు పాడవుతుంది. పిన్ని గారు, మీ కొత్త కోడల పిల్ల ఎలా ఉంది అడిగింది మీడియా మీనాక్షి. బ్రహ్మాండంగా ఉంది. చాలా కష్టపడే తత్వం గల పిల్ల, రాత్రింబవళ్ళు పనిలోనే ఉంటుంది. క్యాండీ క్రష్ 452 లెవెల్కి చేరుకుంది. వాట్సాప్లో 25 గ్రూపులు నడుపుతుంది. ఫేస్బుక్లో 5,000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఓ 16 గ్రూపులకు అడ్మిన్. అందుకే తనకి రేపటి నుంచి రోజు బాదం పాలు, డ్రై ఫ్రూట్స్ పెడదామని అనుకుంటున్నాను అని గొక్క తిప్పుకోకుండా చెప్పింది అల్పేశ్వరి. భార్య: ఇదిగో ఆఖరిసారిగా చెబుతున్నా, మీ తల మీద వెంట్రుకలు ఇప్పటికే చాలా రాలిపోయాయి. ఇదే ఇంకా కొనసాగితే మిమ్మల్ని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోతా. భర్త: చాచా, జుట్టు రాలిపోతుందని అనవసరంగా ఇన్ని రోజులు తెగ బాధపడిపోయాను. ఈ విషయం ముందుగా తెలుసుంటే జుట్టు రాలిపోవడం గురించి అస్సలు పట్టించుకునేవాడినే కాదు. పెట్రోల్ పెరిగినా పొట్ట పెరిగినా రెండిటికి ఒకటే చికిత్స: సైకిల్ తొక్కడమే. డాక్టర్: ఎలా ఉన్నారు, మందు కొట్టడం మానేశారా లేదా? వెంగళరావు: మానేశాను డాక్టర్, ఎవరైనా ఎక్కువ రిక్వెస్ట్ చేస్తే అప్పుడు మాత్రమే తాగుతున్నా. డాక్టర్: వెరీ గుడ్. ఈయనెవరు, మీ ఫ్రెండా? వెంగళరావు: లేదండి, రోజు నన్ను రిక్వెస్ట్ చేయడానికి మనిషిని పెట్టుకున్నాను. So please subscribe and like my channel Home Shiva's World. Please subscribe and share the channel. Please subscribe. Thanks for watching. Thank you.